AMA Studios Originals presents. సిద్ధార్థ నందిని మాటలు ఇగ్నోర్ చేస్తూ, నందు నువ్వేంటిక్కడ అని అడిగాడు. దానికి నందిని, టైం ఎంతైందో చూసావా సిద్ధు అని గట్టిగా నిలదీసింది. సిద్ధు రెక్లెస్గా 11:30గా అయింది, అయితే ఏంటి అన్నాడు. సిద్ధు మాటలకి నందిని ఒళ్ళు మండిపోయింది. 11:30నా? తమరు అంత లైట్గా ఎలా తీసుకోగలుగుతున్నారు సార్? ఎంత లేట్ అయిందో అర్థం కావట్లేదా? ఇంట్లో అందరూ ఎంత కంగారు పడుతున్నారో తెలుసా? నేనెంత టెన్షన్ పడ్డానో తెలుసా? అయినా ఇవన్నీ నీకెందుకులే, అసలు ఇంతసేపు ఏం చేస్తున్నావో అది చెప్పు ముందు అంటూ సిద్ధుపై విరుచుకుపడింది. సిద్ధు నందిని వైపే చూడకుండా, అంత టెన్షన్ ఎవరు పడమన్నారు నిన్ను? తప్పిపోవడానికి నేనేమన్నా చిన్న పిల్లాడినా? నేనెక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నాను. అయినా అర్ధరాత్రి పూట నువ్వెందుకొచ్చావు ఇక్కడికి అని కౌంటర్ వేశాడు. తను ఇంతలా కంగారు పడుతుంటే సిద్ధు అలా లెక్క లేకుండా మాట్లాడడం నందినికి అస్సలు నచ్చలేదు. ఆఫీస్ నుంచి తను చాలా త్వరగా వచ్చేసింది. 11 దాకా వెయిట్ చేసింది. ఇక లాభం లేదనుకుని సిద్ధుకి ఫోన్ చేసింది. కానీ సిద్ధు ఎప్పట్లానే ఫోన్ తీయలేదు. దెబ్బకి నందిని కోపం నశాలాని కంటింది. నేరుగా కెఫేకి వచ్చేసింది. సిద్ధు అక్కడే ఉంటాడని నందినికి తెలుసు. నందిని నేరుగా వచ్చి సిద్ధుకి ఎదురుగా నిలబడి, నీకున్నంత అతి చెడ్డ అలవాటేంటో తెలుసా? నువ్వు నా ఫోన్ తీయవు. ఇంత లేట్ అయింది కదా, కనీసం ఫోన్ తీసి విషయం చెప్పాలన్న ఇంకింత జ్ఞానం కూడా ఉండదు. అయినా ఇప్పటిదాకా ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి రావాలనుకోలేదా? ఇంట్లో నేనొక్కదాన్ని నీకోసం ఎదురు చూస్తూ ఉంటానని ధ్యాస లేదా నీకు అని నిప్పులు కురిపించేనట్లుగా మాట్లాడింది. సిద్ధు ఇంకా లెక్కలేనట్లుగా మొహం పెట్టి, నీకు తెలుసుగా నేను బిజీగా ఉంటే కాల్ రిసీవ్ చేసుకోనని. ఇంటికి బయలుదేరే టైంలో ఎవరో పాత ఫ్రెండ్ వచ్చారు, వాళ్లతో మాట్లాడుతూ కూర్చున్నా అని వేరే వైపు వెళ్ళిపోయాడు. అంతలోనే నందిని సిద్ధు భుజం పట్టి గట్టిగా లాగి తన వైపు తిప్పుకొని, నాకు తెలియని పాత ఫ్రెండ్ ఎవరున్నారు నీకు? అయినా ఇంత లేట్ అయ్యేదాకా ఏం మాట్లాడుకుంటున్నారు మీరు అని డిమాండింగ్గా అడిగింది. దీంతో సిద్ధు సహనం కోల్పోయాడు. ఓవర్ యాక్షన్ చేయకు నందు, నీకు తెలియకుండా నాకు ఫ్రెండ్స్ ఉండకూడదా ఏంటి? అయినా నాకు మాత్రం నీ గురించి అంతా తెలుసా ఏంటి అని గట్టిగా అరిచేశాడు. ఆ టైంలో కెఫెలో ఎవరూ లేకపోవడం మంచిదైంది. లేకపోతే వీళ్ల గొడవ చూసి పండుగ చేసుకునేవాళ్లే. సిద్ధు మీద తనకి హక్కు ఉన్నట్లుగా నందిని రెట్టించి మాట్లాడింది. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏం తెలియదా నా గురించి నీకు? అన్ని విషయాలు నీతో చెప్తా కదా, ఏ విషయమైనా నీతో వచ్చి షేర్ చేసుకుంటా కదా. అయినా నువ్విలా అన్నీ ఏం చెప్పావు? నువ్వు నాకు అన్ని విషయాలు చెప్పిన రోజు నేను కూడా నీకు అన్నీ చెప్తాను అంటూ సిద్ధు నందినిని దాటుకొని కెఫే బయటికి వచ్చేశాడు. సిద్ధు మాటలు విన్న నందిని అక్కడే నిలబడి ఆలోచిస్తూ ఉండిపోయింది. సిద్ధు ఉద్దేశమేంటో కాసేపటికి అర్థమైంది. అంతే, గబగబా కెఫే నుండి బయటికొచ్చింది. సిద్ధు తన కోసమే గేట్ బయట వెయిట్ చేస్తున్నాడు. నందిని వస్తే గేట్ లాక్ చేయాలన్నది అతని ఆలోచన. అందుకే నందిని వచ్చి రాగానే తనని పట్టించుకోకుండా గేట్ లాక్ చేసి నేరుగా తను కార్ వైపు వెళ్ళిపోయాడు. ఇతనికేమైంది? ఎందుకిలా బిహేవ్ చేస్తున్నాడు అని నందిని తనలో తానే గునుక్కున్నట్లుగా అంది. తర్వాత సిద్ధు వెంటనే పరిగెడుతూ, ఆగు సిద్ధు, అసలు ఏమైంది? నువ్వు రావడం లేట్ అయిందన్న టెన్షన్లో నేను కెఫేకి వచ్చాను, కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. నీ మూడ్ బాగోలేదా ఏంటి అని అడిగింది. సిద్ధార్థ్కి నందినితో వాదన పెంచుకోవడం అస్సలిష్టం లేదు. అందుకే గట్టిగా నిట్టూర్చి, ఏం లేదు నందు, పనెక్కువైపోయి అలసటగా అనిపిస్తుంది అంతే, ఇంటికి పోదాం పదా అన్నాడు. ఇద్దరూ సిద్ధు కార్లో ఇంటికొచ్చారు. వచ్చేటప్పుడు నందిని కార్ను డ్రైవర్ నడిపాడు. ఇప్పుడు అతనొక్కడే కార్ నడుపుకుంటూ ఇంటికొచ్చాడు. దారిలో నందిని సిద్ధు ఏమీ మాట్లాడుకోలేదు. ఇద్దరి మధ్య ఇబ్బందికరమైన నిశ్శబ్దం రాజ్యమేలింది. నందిని ఎన్నోసార్లు సిద్ధుని మాట్లాడించడానికి ట్రై చేసింది, కానీ సిద్ధు తన మాటలు పట్టించుకోలేదు. ఇద్దరూ ఇంటికి చేరేసరికి అందరూ ఎవరి రూంలో వాళ్ళు నిద్రపోతున్నారు. సిద్ధు నేరుగా తన రూం వైపు నడిచాడు.
నందిని అతని వెనకే నడుస్తూ, సిద్ధు, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా, నేను భోజనం పెడతాను అంది. వద్దు, నాకు తినాలని లేదు అంటూ సిద్ధు రూంలోకి వెళ్ళిపోయాడు. సిద్ధార్థ ఏమీ తిని ఉండడని నందినికి తెలుసు. పైగా ఏ పూట తను భోజనం చేయకుండా ఉండడు. నందిని అడిగితే అసలే కాదనడు. అందుకే ఇవాళ అతని బిహేవియర్ కొత్తగా అనిపించి అతని వెనకే రూంలోకి వెళ్ళింది. ఏమైంది సిద్ధు, అలా ఎందుకున్నావు? డిన్నర్ కూడా వద్దంటున్నావు, ఎందుకు అని నందిని రూంలోకి వస్తూనే అడిగింది. సిద్ధు నందినితో ఐ కాంటాక్ట్ అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తూ, ఏం లేదని చెప్పాగా నందు, అదే మాట ఎన్నిసార్లు అడుగుతావు? సాయంత్రం కెఫేలో స్నాక్స్ తిని కాఫీ తాగాను, పొట్ట నిండుగా అనిపిస్తుంది, అందుకే డిన్నర్ చేయనని చెప్పాను అన్నాడు. స్నాక్స్ ఎందుకు తిన్నావు మరి? దానివల్ల ఇప్పుడు డిన్నర్ స్కిప్ చేస్తున్నావు. యు నో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అంటూ నందిని 2 చేతులు కట్టుకొని టీచర్లా సిద్ధుని క్లాస్ పీకింది. స్టాప్ ఇట్ నందు, స్టాప్ బిహేవింగ్ లైక్ మై పేరెంట్స్ అని గట్టిగా అరిచి సిద్ధు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలోకి వెళ్ళిపోయాడు. బయటికొచ్చాక ఫోన్ చూసుకుంటూ వెళ్ళి బెడ్పై పడుకున్నాడు. అతను తనతో మాట్లాడడానికి ఇష్టం లేదని నందినికి క్లియర్గా అర్థమైపోయింది. అందుకే ఏదో ఆలోచిస్తున్నట్లుగా, ఏం జరిగింది సిద్ధు? మామూలుగా అయితే నువ్వు నన్ను నందు అని అంటావు, కానీ ఇప్పుడు నందిని అన్నావు అంది. నందిని మాటలు వినగానే సిద్ధు దొరికిపోయినట్లుగా చూశాడు. సిద్ధు లోపలే ఎందుకో బాధపడుతున్నాడని, ఆ విషయం తనతో షేర్ చేసుకోలేకపోతున్నాడని నందినికి అర్థమవుతుంది. వెళ్ళి సిద్ధు పక్కనే బెడ్పై కూర్చొని అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుంది. ఏమైంది సిద్ధు, ఈరోజు కెఫేలో రష్ ఎక్కువగా ఉందా? అలసిపోయి ఇలా చిరాకు పడుతున్నావా, లేక ఇంకేదైనా విషయం ఉందా? ఏదైనా నువ్వు నాతో షేర్ చేసుకోవచ్చు అని బుజ్జగిస్తున్నట్లుగా అడిగింది. నందిని అంత ప్రేమగా మాట్లాడేసరికి రూడ్గా బిహేవ్ చేయడం సిద్ధు వల్ల కాలేదు. కొంచెం ఇమోషనల్గా నందిని కళ్ళల్లోకి చూస్తూ, కెన్ ఐ హగ్ యూ వన్స్ అని తటపటాయిస్తూ అడిగాడు. అఫ్కోర్స్ యూ కెన్ సిద్ధు, అయినా అలా పర్మిషన్ అడుగుతావెందుకు అంది నందిని కొంచెం ఆశ్చర్యంగా. అలా అంటూనే సిద్ధుని హక్ చేసుకుంది. ఇంతకుముందు సిద్ధుని హక్ చేసుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా తేడాగా అనిపించింది నందినికి. గుండె వేగం పెరిగింది. ఎందుకో తెలియని ఫీలింగ్ మనసుని చుట్టేసింది. అటు సిద్ధు కూడా నందినిని హక్ చేసుకుని ఎమోషనల్ అయిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నందినికి తన కన్నీళ్లు కనపడకుండా ఉండడానికి నానా తిప్పలు పడుతున్నాడు. ఎప్పటికీ తను నందినితోనే ఉండలేనని సిద్ధుకి బాగా తెలుసు. తను ఎవరినో ప్రేమిస్తుంది. నందినిని చూడగానే సిద్ధుకి విషయమే గుర్తొస్తుంది. అది తట్టుకోలేకే తనని ఇగ్నోర్ చేస్తున్నట్లు బిహేవ్ చేస్తున్నాడు. నందినిని హక్ చేసుకునే సిద్ధు కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు. సారీ నందు, నన్ను హక్ చేసుకోవద్దని చెప్పి ఇప్పుడు నేనే అని గిల్టీగా ఫీల్ అవుతూ మధ్యలోనే ఆపేశాడు. నందిని వెంటనే, నువ్వేమన్నా నేను లైట్ తీసుకుంటా, మన విషయంలో నా వైపు నుంచి అయితే ఏమీ మారలేదు. నా దృష్టిలో మనం ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండ్సే. నువ్వు ఏ విషయమైనా నాతో షేర్ చేసుకోవచ్చు, ఎప్పుడు కావాలన్నా హక్ చేసుకోవచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అంది. అలా అంటూనే సిద్ధుకి దూరంగా జరిగి చంపపై చేయి ఆనించుకొని అతని వైపే నవ్వుతూ చూస్తూ ఉండిపోయింది. చాలా రోజుల నుంచి నందిని సిద్ధు బిహేవియర్లో మార్పు నోటీస్ చేసింది. కానీ అతని ప్రాబ్లం ఏంటో తెలుసుకోలేకపోతుంది. అందుకే తనని కంఫర్ట్ చేయడానికే ఇలా మాట్లాడుతుంది. సిద్ధు గిల్టీగా ఫీల్ అవ్వడం తనకస్సలు ఇష్టం లేదు. కానీ తను ఇంతవరకు మాట్లాడిన మాటలేవి పూర్తిగా నిజం కూడా కాదు. ఊరికే అలా అంది. కానీ నందిని కూడా ఇంతకు ముందులా నార్మల్గా ఫీల్ అవ్వడం లేదు. నందిని మాటలు సిద్ధుకి నచ్చాయి. కానీ పెళ్ళైన తర్వాత కూడా తామింకా బెస్ట్ ఫ్రెండ్సే అని నందు అనడం అతన్ని బాగా హర్ట్ చేస్తుంది. ఇప్పుడు కూడా అదే మాట అనేసరికి, బెస్ట్ ఫ్రెండ్సా? రియల్లీ నందు? మనిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనా? నువ్వు ఎవరినో ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ నా కళ్ళలో నీకు ప్రేమ కనిపించడం లేదా? నాలో లేని స్పెషాలిటీ ఏముందతనిలో అని సిద్ధు తనలో తానే అనుకున్నాడు. సిద్ధు అలా ఆలోచనలో మునిగిపోవడం చూసిన నందిని, ఏం ఆలోచిస్తున్నావు సిద్ధు? పద డిన్నర్ చేద్దాం,
నీకోసం వెయిట్ చేస్తూ నేను కూడా ఏమీ తినలేదు అంది. అలా తినకుండా ఎలా ఉంటావు నందు? వద్దని చెప్పా కదా అన్నాడు సిద్ధు. నేను ఒక్కదాన్నే కూర్చొని తినలేను. నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి అందరూ తినేస్తారు. అందుకే నీకోసం వెయిట్ చేస్తాను. ఇక చాలు పదా. నువ్వెన్ని వేషాలేసినా నిన్ను వదిలేదే లేదు. నువ్వు కూడా నాతో తినాల్సిందే అని నందిని సిద్ధుని బలవంతంగా చేయి పట్టి బెడ్ మీద నుంచి లాగింది. సిద్ధు చేసేదేం లేక పైకి లేచి తన వెంటే బయటకొచ్చాడు. మరుసటి రోజు ఉదయం సిద్ధార్థ స్నానం చేసి వాష్రూమ్ నుంచి బయటకొచ్చేసరికి నందిని ఇంకా అలాగే నిద్రపోతూ ఉంది. ఒక్క క్షణం తనని అలాగే చూస్తూ ఉండిపోయాడు. ఆ తర్వాత కెఫేకి రెడీ అవ్వడం మొదలుపెట్టాడు. అప్పుడే ఫోన్లో ఏదో మెసేజ్ వచ్చింది. ఎవరా అని చూస్తే వరుణ్ మెసేజ్. జాబ్ రికమెండేషన్ గురించి గుర్తు చేస్తూ వరుణ్ మెసేజ్ చేశాడు. సిద్ధు రాత్రి గొడవలో పడిపోయి నందినితో దీని గురించి మాట్లాడడమే మర్చిపోయాడు. ఇప్పుడే నందినితో ఈ విషయం చెప్దామనుకున్నాడు. తనని నిద్రలేపి కూర్చోపెట్టి, నందు, నా ఫ్రెండ్ ఒకడికి జాబ్ చాలా అవసరం. మీ ఆఫీస్లో ఏదైనా జాబ్ చూస్తావా అని అడిగాడు. ఏ ఫ్రెండ్? ఏం జాబ్? వేకెన్సీ ఉందో లేదో చూడాలి అని నందిని మత్తుగా కళ్ళు నలుముకుంటూ అంది. సిద్ధు జుట్టు దువ్వుకుంటూ, సరే, ఈరోజు వాణ్ణి మీ ఆఫీస్కి పంపిస్తాను. నువ్వు ఇంటర్వ్యూ చెయ్యి అన్నాడు. ఓకే డన్ అని నందిని ఆవలిస్తూ మళ్ళీ బెడ్పై వాలిపోయింది. సిద్ధు తనని చూసి చిన్నగా నవ్వుతూ రూమ్లో నుంచి బయటికొచ్చేశాడు. AMA Studios Originals.